వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నామని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. 2029లోనూ కూటమి పార్టీలదే అధికారమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా లింగలగుంటలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కూటమి పార్టీల నేతలతో కలిసి అరవింద్ బాబు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వాయాలో పల్నాడు జిల్లా వెనుకబడిందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏదైతే విజయాలు సాధించామో ఈ 2 ఏళ్లలో ప్రజల తరపున ఏ విధంగా మనం నిలబడ్డామో అది ప్రజలకు తెలియజేయడానికి విజయోత్సవ ర్యాలీని రేపు సోమవారం ఉదయం 10ంటికి అనగా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్లో నరసరావుపేటలో 15వ తేదీన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి వేలాది మంది మరి ఉమ్మడి కుటుంబ నాయకులు కార్యకర్తలు హాజరవుతారు. రేపు జరగబోయే 15వ తేదీన సభలో ప్రజలందరూ కూడా మరి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మరి పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవుతారు. వైసీపీ అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు నరసరావుపేట ఎమ్మెల్యే మాజీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు అరవింద్ బాబు. సీఎం గారు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. వీళ్ళని ఏ విధంగా ఓడించాలనే ఆలోచనతో వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేయలేని పనులు 5 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఉమ్మడి కుటుంబం చేస్తూ ఉంది. ఒక్కసారి చరిత్ర తిరగేసి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మేము ఎందుకు చేయలేకపోయినా ఒకసారి ఆలోచన చేయాలి వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం ఏ రకంగా అయితే నాశనం చేశారో అదంతా కూడా సరి చేసుకుంటూ మళ్ళా మీకోసం అన్నట్లుగా ఈరోజు వరకు కూడా చేస్తూ వచ్చారు. భవిష్యత్తులో కూడా మీకోసం చేస్తాం ఖచ్చితంగా. ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో మీ అందరికి కూడా చెప్పాలి, తెలియాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం మీ అందరితో కూడా కలిపి ఒక ఆత్మీయ సమావేశంలాగా ఏర్పాటు చేసుకుని ఒకరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది రేపు సోమవారం 15వ తారీఖున నరసరావుపేట పట్టణంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరపడానికి మా కూటమి నాయకులందరూ కూడా నిర్ణయించారు. అందరికీ కూడా ఇదే ఆహ్వానంలాగా కూటమి తరపున మీరందరూ కూడా ఆ రోజున వచ్చి మీ యొక్క సంఘీభావాన్ని తెలపాలి. సోమవారం ఉదయం 10 గంటలకి పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒక ఆత్మీయ సభ, ఒక కృతజ్ఞతా సభ అనుకోవచ్చు, ఆత్మీయ సభ అనుకోవచ్చు. పల్నాడు ప్రజల అందరి ఆశీస్సులతో దిగ్విజయంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసుకొని ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజల మొత్తాన్ని అలాగే కూటమి కుటుంబ సభ్యుల మొత్తాన్ని ఒక ఆహ్వానంగా భావించి రేపు నరసరావుపేటలో జరుగు ఈ ఆత్మీయ సభకు ఆశేష సంఖ్యలో పల్నాడు జిల్లా నుంచి అందరూ హాజరై ఈ ఆత్మీయ సభను విజయవంతం చేయవలసిందిగా